కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎన్సీ హరిరాంపై కేసు నమోదు చేసింది ఏసీబీ. ఈఎన్సీ హరిరాంతో పాటు అతని బంధువుల ఇళ్లలో 13 చోట్ల సోదాలు జరిపింది ఏసీబీ. ఇందులో కోట్లాది రూపాయల అక్రమాస్తులను గుర్తించారు అధికారులు. గజ్వేల్లో భారీగా చట్టవిరుద్ధమైన ఆస్తులు ఉన్నాయని తనిఖీలో తేలింది. షేక్పేట్, కొండాపూర్లలో విల్లాలు ఉన్నట్లు, శ్రీనగర్, నార్సింగ్, మాదాపూర్లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఏపీలోని అమరావతిలోనూ వాణిజ్య సంస్థలు ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధరల ప్రకారం కోట్ల రూపాయలు ఉండగా మార్కెట్లో 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. హరిరాంను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే ఈ కాళేశ్వరం కుంభకోణంకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు ఇచ్చిన 2వ రోజునే ఈ ఏదైతే అప్పటి ఎన్సీగా పనిచేసిన హరిరాం పైన నిన్న ఏసీబీ అయితే దాడులు చేయడం జరిగింది. దాదాపుగా ఉదయం సమయంలో ప్రారంభమైన ఈ ఏసీబీ తనిఖీలు దాదాపుగా అర్ధరాత్రి వరకు కూడా సాగాయి. 12 వరకు ఈ ఏసీబీ అధికారులు హరిరాంకి సంబంధించిన అలాగే అతని బంధువుల ఇళ్లకు సంబంధించి మొత్తం 14 ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే సోదాలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం 1000 కోట్లకు సంబంధించిన వ్యవహారము ఆయన్ని ఏదైతే ఇటీవల దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ కూడా దానికి సంబంధించిన ప్రశ్న అడిగిన సమయంలో అతను ఈ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం అంటే ఏదైతే ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తం 29,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బ్యాంకులకు రుణాలు ఇవ్వడం జరిగింది, బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరిగింది. అలాగే 64,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తం ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళ అమౌంట్ మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందంటూ కూడా వీటికి సంబంధించిన లెక్కలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు మొత్తం కూడా సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో మాత్రం దాదాపుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించిన మార్కెట్ వాల్యూకి సంబంధించిన ఆస్తులను అయితే అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇటు షేక్పేట్ లో విల్లాతో పాటు కొండాపూర్ లో విల్లాలు ఆయనకు ఉన్నాయి. అలాగే శ్రీనగర్ కాలనీ, నార్సింగ్, మాదాపూర్లలో ప్లాట్లను కూడా గుర్తించడం జరిగింది. ఇటు ఏదైతే 6 ఎకరాల మామిడి తోటను కూడా దీనికి సంబంధించిన గుర్తించడం జరిగింది. మరోవైపు ఏపీ అమరావతిలో కూడా ఏపీలోని అమరావతి ఏదైతుందో అక్కడ ఒక వాణిజ్య స్థలాన్ని కూడా గుర్తించడం జరిగింది. అలాగే మొత్తం ఆయనకు సంబంధించిన పడంచెరులో 20 గంటల భూమిని కూడా గుర్తించడం జరిగింది. ఇటు శ్రీనగర్ కాలనీలో 2 విల్లాలను అయితే గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి గుర్తించిన ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. మరోవైపు రాత్రి సమయంలో నిన్న న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన అనంతరం 14 రోజుల రిమాండ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే సోమవారం రోజున కస్టడీకి ఇవ్వాలని అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏసీబీ అధికారులు. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే వెలుగులోకి రావడం జరిగింది. ఇంకా లాకర్లు ఉన్నాయి. లాకర్ సంబంధించిన వ్యవహారంతో పాటు మరికొన్ని విషయాలు రాబట్టాలంటే ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని ఆస్తులకు సంబంధించిన వ్యవహారం అంటే ఇంకా ఈ వ్యవహారంలో ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే హరిరాంకి సంబంధించిన నిన్న ఏసీబీ సోదాల్లో మాత్రం పెద్ద మొత్తంలో ఈ మొత్తం కూడా ఆస్తులకు సంబంధించిన వ్యవహారం అయితే బయటపడింది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.